నమస్తే ఈ రోజు మన స్పెషల్ గెస్ట్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అమర్నాథ్ గౌడ్ గారు. ఈయన గురించి చెప్పాలి అని అంటే 92,000 కేసులకి జడ్జిమెంట్లు ఇచ్చారు ఆయన. ఈ రోజు త్రిపురలో చూసినట్లయితే కోర్టుకి లాక్ వేసిన పరిస్థితి. అక్కడ ఉన్నటువంటి అన్ని పెండింగ్ కేసులను పూర్తి చేసి భారతదేశంలోనే త్రిపురని నంబర్ 1 స్థానంలో ఉంచారు ఆయన. అతనే అమర్నాథ్ గౌడ్ గారు. లెట్ us వెల్కమ్ హిమ్. బట్ హౌ కుడ్ ఇట్ పాసిబుల్ సార్ 92,000 కేసెస్ని కంప్లీట్ చేయటం, జడ్జిమెంట్స్ ఇవ్వటం అనేది? నేను ఎవరికి ఇన్ని జడ్జిమెంట్స్ చెప్పిన తర్వాత ఏ రోజు కూడా గిల్టీగా గుండెల మీద చెయ్యేసుకోకుండా పండుకున్నది లేదు. ఐ హ్యాడ్ మై కంఫర్టబుల్ స్లీప్ అండ్ నో రిగ్రెట్స్ ఫర్ వాట్ ఎవర్ జడ్జిమెంట్స్ ఐ పాస్. ఐ థింక్ లంచ్ మోషన్ పిటిషన్స్ కూడా లంచ్ చేయకుండానే కొట్టేస్తారేమో మీరు. కంటిన్యూ చేద్దామంటే వాళ్ళు మోమాటానిక అభిమానానిక తెలియదు. సరే సార్ అని 92,000 కేసెస్ సార్ జడ్జిమెంట్ ఇచ్చేశారు. కానీ ఆ ఇచ్చిన కేసెస్ ఎంత వ్యాలిడ్? చాలా మంది అప్పీల్కి కూడా వెళ్తుంటారు కదా. 99% ఆఫ్ మై జడ్జిమెంట్స్ స్టూడ్ అన్ఛాలెంజ్డ్. 4,000-5,000 కేసులు ఉన్న చోట మిమ్మల్ని వేయటం అనేది ఖచ్చితంగా ఇది రాజకీయం అంటారా? నా వెనకాల ఏం జరిగిందనేది తెలియదు కదా. ముందు జరిగితే ఏదన్నా మనకు తెలుస్తుంది. 3.5 ఏళ్ళు అయింది నేను. గత 3 సంవత్సరాల నుంచి త్రిపుర ఈజ్ టాపర్ ఇన్ ది కంట్రీ with the lowest pendency. 99% of my judgments are unchallenged. భారతదేశం మొత్తంలో చీఫ్ జస్టిస్ గారు, ప్రెసిడెంట్ గారు, ప్రధానమంత్రి గారు ఎవరి పవర్స్ ఎక్కువ అని బిలీవ్ చేస్తారు సార్? వీళ్ళు గొప్ప, వాళ్ళు తక్కువ అనేది కాదు. అండ్ మన సిస్టమ్ ఎట్లా డిజైన్ చేస్తుంది అంటే ఈచ్ డిపార్ట్మెంట్ దో వి కాల్ ఇండిపెండెంట్, ఈచ్ డిపార్ట్మెంట్ ఈస్ డిపెండింగ్ ఆన్ సమ్ వన్ ఎల్స్. హైకోర్టు జడ్జెస్ ఎవరైనా పద్మశ్రీకి నామినేట్ అవ్వటం, అవార్డ్స్ పొందటం లాంటివి చూసారా? తెలీదండి. కోర్టుకి కేసెస్ లేకుండా లాక్ వేస్తున్నప్పుడు why can't you nominate for a Padmasri? What you comment sir? No comments. కంట్రీలో జడ్జికి సెక్యూరిటీ ఎలా ఉంటుంది? థ్రెట్ ఉంటుంది కదా. జడ్జిగా నీ పని చేయు, వేధించాల్సిన అవసరం లేదు కదా. పెద్ద కేసు, డేంజరస్ కేసు అని ఏదన్నా అంటే వాళ్ళకి ఇది పెద్ద కేసు అని, నో ఇట్ ఇస్ బిగ్ కేసు అంటే ఏం బిగ్ కేసు? ఇదే కదా పాయింట్ ఇన్వాల్వ్ అయ్యి ఉంది. చెప్పండి. ఐఎమ్ గివింగ్ యూ ఆర్డర్ అని వాళ్ళ ఫేవర్గా ఆర్డర్ ఇచ్చేసరికి వాళ్ళకు ధైర్యం వస్తుంది, ఎంకరేజ్మెంట్. నెక్స్ట్ టైం దే కెన్ కమ్ అండ్ ఆర్గ్యూ. చిన్న కేసు అని మాట సందర్భం అనడమే తప్ప పెద్ద కేసు, చిన్న కేసు అనేది ఉండదు. కేసు. మీ గురువు గారు అంటే ఎవరన్నా ఉన్నారా? ఉన్నారు. ఓహో, ఎంత గొప్ప అయినా ఈయన. మనం కూడా వాళ్ళ వాకింగ్ కాన్ఫిడెన్స్, కోర్టులో నిలబడ్డా, ఆర్గ్యూ చేసిన వాళ్ళ బాడీ లాంగ్వేజ్, వాళ్ళ స్టైల్, మహానుభావులు. వాట్స్ యువర్ ఫైనల్ ఆశయం అంటే ఏంటంటారు సార్? రెస్పాన్సిబిలిటీ అంటూ యాక్సెప్ట్ చేస్తే ఐ హ్యావ్ టు ఫుల్ఫిల్. ఇప్పటి వరకు నాకు ఎనిమి అంటూ లేడు, నాకు నచ్చని వ్యక్తి లేడు. నిర్మల మేడం గురించి చెప్పాలంటే ఏం చెప్తారు సార్? ఆమెనే నా స్ట్రెంగ్త్, ఆమెనే నా వీక్నెస్. లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా సార్? అరేంజ్డ్ మ్యారేజ్. ఒకటేసారి చూసి ఎస్ సార్. వీరేంద్ర బాబు నచ్చకపోతే నచ్చలేదని చెప్పు, ఇంకోరిని చూడొచ్చు అని అంటే నో అంటే ఓకే చేయటమే. అంతే అంటారు కదా, మడి మీద తిప్పేదే లేదు అని. కమింగ్ ఫ్రమ్ అ ఫిలాంథ్రపిస్ట్ ఫ్యామిలీ, మై గ్రాండ్ ఫాదర్ డొనేటెడ్ cremation ground behind Hotel Marriott adjacent to Courtyard. ఇది కోర్ట్యార్డ్ దగ్గర ఉన్న that land was grandfather da? Yes, and Mahatma Gandhi statue in Secunderabad MG Road at Paradise. Ordered to be made immediately after the assassination of Mahatma Gandhi in Italy. And it's a Panchaloha, first of its kind in the world. ఇప్పటిదాకా మీరు చెప్పిన అసెట్స్ అన్ని టాప్ లొకేషన్స్లో ఉన్నాయి సార్. అవి మీ ఫాదర్కి చెందినయా, మీకున్నాయా ఇప్పుడు? లేకపోతే ఏంటి పరిస్థితి? అసెట్స్ ఇప్పటివరకు ఏది అమ్మలేదండి. ఓకే, భగవంతుడు అండర్ యువర్ కంట్రోల్ సార్.